900 5000 5000 బాటసారి ట్రావెల్ టెల్స్కి స్వాగతం. నేను వెంకీ ఉబేకు స్లోపరి. ఇప్పుడు మార్నింగ్ 2 o'clock అయిందనమాట. సో ఈరోజు నేను చెన్నైలో ఉన్న కాసిమేడు అనే ఫిషింగ్ హార్బర్కి వెళ్తూ ఉన్నాను. అదొక పెద్ద హార్బర్ అనమాట. అక్కడ అన్ని రకాల చేపలు దొరుకుతూ ఉంటాయి. సో మేము అక్కడికి వెళ్ళేసేసి చేపలు కొనబోతూ ఉన్నాము. సో నేనుండే ప్లేస్ దగ్గర నుంచి అది ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సో ఇప్పుడు బయలుదేరుతూ ఉన్నాను. సో వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో మొత్తంలో మీకు 100 కంటే రకాలు ఎక్కువ చేపలు అనేవి ఉంటాయి. ప్లస్ డ్రోన్ షాట్స్తో కూడా చాలా మంచిగా కవర్ చేశాను అనమాట. సో వీడియో చివరి వరకు చూడండి. ఇన్కే సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. 900 5000 5000 5000 5100 5200 300 2300 400 400 400 400. ఈ ఫిషింగ్ హార్బరు నైట్ మొత్తం కూడా ఓపెన్లో ఉంటుంది. మీరు కనుక ఏమైనా కొనాలంటే కనుక ఇక్కడ నైట్ 2 or 3 o'clock వచ్చేసి సరిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, వీళ్ళంతా కూడా ఒక వెరైటీలన్నీ ముందు పెట్టుకుని కూర్చొని ఉంటారనమాట. ఇక్కడ కొనే వాళ్ళందరూ కూడా లోకల్ చిన్న చిన్న వ్యాపారులు, మరి పెద్ద వ్యాపారులు, రెస్టారెంట్ వాళ్ళు, హోటల్స్ వాళ్ళు అందరూ వచ్చుకుంటారు. మేజర్గా అయితే కనుక వీళ్ళ దగ్గర కొనేవాళ్ళు అయితే నాలాగా ఇంటికి కావాల్సిన వాళ్ళు కానీ, లేదంటే కనుక రీసెల్లర్స్ ఉంటారు కదా, ఇంట్ల దగ్గరకు వచ్చి అమ్మేవాళ్ళు, వాళ్ళ దగ్గర కొంటారనమాట. మొత్తం నేను ఇక్కడ చూసిన వాటన్నిటిలోకి అయితే కనుక ఒక 100 పైనే అనమాట. 200-300 రకాల చేపలు అవన్నీ చూసామన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అన్ని రకాల వెరైటీలు అన్నీ ఉన్నాయన్నమాట. ఎదురుగానే మీరు ఇందాక డ్రోన్ షాట్లో చూశారు కదా, అక్కడే అందులో బోట్లన్నీ వచ్చి ఉంటాయి. అందులో నుంచి తీసేసి ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట. సో ఇవన్నీ చూడవచ్చు మీరు, ఇక్కడ అన్నీ కూడా ఫిషింగ్ బోట్స్ ఆగేసేసి ఉన్నాయి. సో చాలా లైవ్లీగా ఉంటుంది నైట్ అంతా కూడా. ఇప్పుడు మీరు చూడొచ్చు, బోట్లో నుంచి చేపలని అన్లోడింగ్ చేస్తూ ఉన్నారు. అలా డబ్బాల నుంచి అన్లోడింగ్ చేసేసి వాటిని ఇక్కడ ఫిల్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ వీటి పేరు కూడా నాకైతే నిజంగా తెలియదు. పేరు తెలియని అయితే కనుక నేను కోకల్గా చూశాను. అండ్ చాలా బతికినవి అయితే కొన్ని ఉన్నాయి. సో ఏదైనా సరే వాళ్ళు వేటకి వెళ్ళినప్పుడు పెద్ద బోట్లో వెళ్తే కనుక అవి తీరం రావడానికి మేబీ 2-3 రోజుల వరకు పడుతుందంట. అదే కనుక చిన్న బోట్ అయితే కనుక 1 dayలోను లేదంటే సేమ్ డేనే వచ్చేస్తాయంట. ఇవన్నీ చూడ చిన్న చిన్న చేపలన్నీ కూడా ఒక డ్రమ్స్ నుంచి తీసేసి స్టోర్ చేస్తూ ఉన్నారనమాట. ఈ ఫిషింగ్ హార్బర్లో ఒక్కొక్క చేపలు ఒక్కొక్క టైంకి అమ్ముతూ ఉంటారు. మనం కనుక పెద్ద సొర చేపలు కానీ ఒక 5, 10, 15, 20 కిలోల చేపలు కొనుక్కోవాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ రావాలి. 2ంటికి కానీ 3ంటికి కానీ 4, 5 లోపల వచ్చేసేయాలి. అప్పటికల్లా వేలం పాట అంతా అయిపోతూ ఉంటుంది. ఒక చేప అయినా కొనుక్కునే వాళ్ళని రావచ్చు, చాలా ఎక్కువ చేపలు కొనుక్కునే వాళ్ళు ఎవరైనా సరే. అదే కనుక 5 తర్వాత అయితే కనుక చిన్న చిన్న మార్కెట్లు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అదే కాకుండా ఇంకా ఇవి రొయ్యలు, పీతలు ఇవన్నీ అమ్మేవాళ్ళు, డ్రై ఫిష్ అమ్మేవాళ్ళు ఇవన్నీ కూడా తర్వాత స్టార్ట్ అవుతాయి అన్నమాట.
ఈ కాసిమేడు బీచ్ ఆర్ ఫిషింగ్ హార్బర్ని ఆర్యాపురం బీచ్ అని కూడా అంటారనమాట. ఇక్కడ మార్నింగ్ సన్ రైజ్ అయితే కనుక సూపర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా అన్నీ జరుగుతాయి. ఈ ఫిష్ మార్కెట్ అయితే హెవీ రష్గా ఉంటుంది. ఇండియాలో ఉన్న ఒక అతిపెద్ద ఫిషింగ్ హార్బర్స్లో ఇది కూడా ఒకటి అనమాట. సో వ్యూస్ అవన్నీ కూడా సూపర్గా ఉంటాయి. మంచి టైంపాస్ అవుతుంది. మీరు ఫిషెస్ కొనకపోయినా సరే ఇక్కడికి వచ్చారంటే కనుక సన్ రైజ్ చూడటం కానీ, లేదంటే కనుక లైవ్లీనెస్ కానీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ చూడటం కానీ, ఈ ఫిష్ మార్కెట్ జస్ట్ మనం ఆ చివరి నుంచి ఈ చివరికి ఒక వాక్ తీసుకున్నామంటే చాలు, చాలా ఎక్స్ప్లోరేషన్గా ఉంటుంది. మంచి టైంపాస్ అయింది. ఇప్పుడు మేము రొయ్యలు అండ్ క్రాబ్స్ దొరికే చోటకు వచ్చాం అనమాట. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఓన్లీ రొయ్యలు మరియు క్రాబ్స్ మాత్రం అమ్ముతూ ఉంటారు. సార్, వాట్ ఆర్ యు బయింగ్? నథింగ్. రొయ్యల మార్కెట్ మాత్రం కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది. అంటే లేట్గా అంటే అక్కడ టైమింగ్స్ ప్రకారం అయితే కనుక మార్నింగ్ 6ంటికి ఆ టైంకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా అల్యూమినియం బేషన్లు పట్టుకొని, వీళ్ళంతా కూడా రీసెల్లర్స్. ఇక్కడ కొని వాళ్ళు ఊర్లోకి వచ్చి మామూలుగా అమ్ముతూ ఉంటారు అనమాట. సార్, వాట్ ఆర్ యు బయింగ్? అండ్ మనం అక్కడ కొన్నాయి మొత్తం క్లీన్ చేయడానికి పక్కనే ఉంటారనమాట ఆడవాళ్ళు. 1 కిలోకి 20 నుంచి 30 రూపాయలు మనం తీసుకున్న దాన్ని బట్టి, వాటిని సైజుని బట్టి ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో అది కూడా చాలా క్విక్గానే చేయిస్తారు అనమాట. ఇప్పుడు మేము చూడవచ్చు, ఇక్కడ ఒక 3 కిలోల వరకు రొయ్యలు తీసుకున్నాము. తను ఒకతే చేస్తూ ఉంది. కిలోకి 30 రూపాయలు తీసుకుంది అనమాట క్లీనింగ్. అండ్ ఈ ఫిషింగ్ హార్బర్ బయట ఇలా చేపలు కట్ చేసే వాళ్ళు ఉంటారు లైన్లో కూర్చొని. అక్కడికి వెళ్తే కనుక మనం అన్ని రకాల చేపలు చూడొచ్చు. మీరు చూడొచ్చు, ఈ చేపలన్నీ కూడా కొన్ని అయితే కనుక చాలా పెద్దవి. ఇవన్నీ కూడా బేసిక్గా పెద్ద హోటల్స్కి, రెస్టారెంట్స్కి అలాంటి వాటికి వెళ్తూ ఉంటాయి. నేను ఇక్కడ 30 కిలోలు 20 కిలోల చేప కూడా చూశాను అనమాట. ఒకటి కాదు, చాలా అవన్నీ కూడా సొర చేపలు అని చెప్పుకోవచ్చు. లోపల పట్టేసేసి బయటకు తీసుకొని వస్తారు. మీరు చూస్తే కనుక ఇవన్నీ కూడా చూశారు కదా, ఇవైతే కనుక ఒక్కొక్క చేప 25-30 కిలోల వరకు ఉంటుందంటే ఒక మనిషి కూడా దాన్ని ఎత్తలేకుండా ఉన్నాడు. ఈయనైతే కనుక ఆటోలో చాలా చేపలు తీసుకొని వచ్చాడు. దాన్ని ఒక చేపను కట్ చేయడానికి ఆయనకి మరి ఆల్మోస్ట్ 20 minutes 30 minutes వరకు పట్టిందనమాట. చాలా హ్యూజ్గా ఉన్నాయి.